హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తాలింపు కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ కొబ్బరి ఫ్రై అండి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ముందుగా ప్రాసెస్ చూద్దాము. బాండీ పెట్టి నూనె వేసి వేడైన తర్వాత 2 ఎండుమిరపకాయలు, పోపు గింజలు, జీలకర్ర, పల్లీలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. బాగా కలుపుతూ వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత కరివేపాకు, క్యారెట్ ముక్కలు, చిన్నగా తరుక్కున్న క్యారెట్ ముక్కలు వేసి ఇంగువ వేసి కలుపుతూ అవన్నీ వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కొంచెం పంచదార వేసి వేయించుకోవాలండి. కొంచెం పంచదార వేస్తే ముక్కలు తొందరగా మగ్గుతాయి. బాగా 2-3 నిమిషాలు అలా కలుపుతూ వేయించుకోవాలి. ముక్కలు బాగా మగ్గి వేగిన తర్వాత 2 స్పూన్ల శనగపిండి వేసి వేయించుకోవాలి. కమ్మటి వాసన వచ్చిందాకా వేయించుకోవాలి. తర్వాత కారం వేసి వేయించుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరి ఒక 4 చెంచాలు వేసానండి, తురిమింది. అది కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు గంటెతో కలయబెట్టాలి. ఇంతేనండి, క్యారెట్ పచ్చి కొబ్బరి ఫ్రై రెడీ అండి. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో తెలియజేయగలరు.